గుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాటు మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మనస్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని అన్నారు. నేడు జరుగుతున్న ఈ రిజర్వేషన్లు అంబేద్కర్ వల్లనేనని గుర్తు చేశారు. కొన్ని చోట్ల సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించగా మరికొన్ని చోట్ల ర్యాలీలు అన్నదానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అధికారులు, అనధికారులు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనమందరం సమాజంలో అందరితో సమానంగా జీవిస్తున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ప్రతి పేదవాడికి అందరితో సమానంగా హక్కులు భారతదేశంలో జీవించడానికి హక్కులు కల్పించిన మహానేత. మరి వారిని పూర్వనాయకులే కాదు వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే వాటిని నిజమైన కూడా సమాజంలో మంచి కోసం ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు భేదాలు కూడా అందరూ కలిసి రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి సుఖ సంతోషంగా ఉండాలి. మా మానవుల యొక్క త్యాగాలు కూడా మరొక తెలుసుకుంటూ మరి ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మరి స్థానిక చేయుత అంబేద్కర్ సంఘానికి కూడా మరి మీరు ఎటువంటి కష్టంగా చాలా కూడా మంత్రి గారితో చెప్పి కావాల్సిన హాల్ కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా తీసుకోవడం మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి మా మహనీయులు స్మరిస్తూ సెలవుస్తున్నాం. జై అంబేద్కర్ గారు అందరం కూడా కులమతాలకు అతీతంగా ఇలాంటి సమాజం లేకుండా అందరము రాజ్యాంగానికి లోబడి ఉండాలనే ఒక మంచి మనస్తత్వంతో ముందుకు సాగాలని మరి మనందరం కూడా మరొకసారి అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజం